వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకోసం మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇదే బిల్డింగ్ చూడండి. G+2 కింద ఒక షట్టరు, 2 కార్ల పార్కింగ్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ల క్వాలిటీలో ఉంటుంది. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది చూడండి. ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే ఫాలో చేయండి. చూడండి, గేట్ వచ్చేసి మనకి స్టాండర్డ్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి బోరు సంపు ఉంది చూడండి. ఈశాన్య మూలలో మనకి బోరు సంపు అయితే ఉంది చూడండి. 2 కార్ల పార్కింగ్ అండ్ 2 వీలర్ల పార్కింగ్. కింద వచ్చేసి సింగిల్ రూమ్, ఒక పెద్ద షట్టర్ ఉంది ఫ్రెండ్స్. ఇది చూసాం కదా ఫస్ట్ బయట నుంచి పెద్ద షట్టర్ ఉంటుంది. గేట్ చూడండి, స్టాండర్డ్ గేట్ అయితే చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కింద 2 కార్ల పార్కింగ్, ఒక సింగిల్ రూమ్ అయితే ఉంది. మెయిన్ పెద్ద షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కింద ఒక షట్టర్ రెంట్కి ఇస్తే మనకి 15,000 రెంట్ వస్తుంది. అండ్ సింగిల్ రూమ్ వచ్చేసి మనకి 3 నుంచి 4,000 వస్తుంది. ఒక 5,000 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది కింద 20,000 రెంట్ వస్తుంది. కింద మనకి చూడండి, బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంది. అంటే వుడ్ వర్క్ ఇట్లా పూర్తిగా చేయడం జరిగింది. మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిది కూడా క్లియర్గా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది 2 కార్ల పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్. ఇది వచ్చేసి మనకి 110 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 30x33 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం బిల్డింగ్ మొత్తం రెంట్కి ఇస్తే మనకి 60,000 రెంటల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్స్పెక్టెడ్ 60,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది చూడండి, కింద నుంచి మనం పైకి అయితే వచ్చాము. ఇది ఓనర్ ఉండడం కోసం గ్రిల్ అయితే వేయించుకోవడం జరిగింది. మ్యాక్సిమం ఈయన ఓనర్ ఉందామనే ఇలా కట్టించుకోవడం జరిగింది. మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అండ్ క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. 100% ఇసుక అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఓనర్ దగ్గర ఉండి కట్టించుకోవడం జరిగింది. చూడండి, మనకి నార్త్ ఈస్ట్ 2 వైపులో కూడా డోర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ ఇట్లా అవుపిస్తుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడుంది ఏంటని మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఇది వచ్చేసి మనకి 2 BHK, ఫాల్ సీలింగ్ లైట్స్, వుడ్ వర్క్ అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది. ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూసిన తర్వాత ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది ప్రాపర్టీ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇది కింద మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది టీవీ ఫ్రేము, ఇది వుడ్ వర్క్ చూడండి. వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయి ఉంది. మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అండ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓనర్ దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి చూడండి, డిజైనింగ్స్ ఇట్లా మంచి కలర్స్, లైటింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయి మనకి. ఇది పూజా రూమ్. ఇది పూజా రూము. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్లో కూడా మనకి వుడ్ వర్క్ అయితే పూర్తిగా చేయడం జరిగింది. వుడ్ వర్క్ అండ్ లైట్స్ ఇట్లా అన్నీ ఇవ్వడం జరిగింది చూడండి. వుడ్ వర్క్ కూడా మంచి కాస్ట్లీ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. ఓనరే ఉందామని చెప్పి ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన బయటకు వెళ్తున్నారు. అందుకోసమే ఇదైతే సేల్ చేస్తున్నారు ఇప్పుడున్న టైంలో వీళ్ళు. చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇల్లు వచ్చేసి మనకి. ఇది కింద వచ్చేసి మనకి గ్రౌండ్లో వచ్చేసి ఒక విశాలమైన షట్టర్, ఒక సింగిల్ రూము, 2 కార్ల పార్కింగ్, 2 వీలర్ల పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది మనం చూసేది ఇదే. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ లైట్స్, ఫ్యాన్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ కాట్ ఇట్లా ఉంది, మంచం, పెద్ద మంచం అయితే ఉంది చూడండి. ఇది బ్యాక్ సైడ్ కూడా మంచి సోఫా డిజైనింగ్ అయితే చేయించడం జరిగింది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ మీకు చూపిస్తాను. ఇది డ్రెస్సింగ్ టేబుల్, ఇది అటాచ్డ్ వాష్రూమ్. వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్, గ్రీజర్ ఇట్లా ఇవ్వడం జరిగింది చూడండి. బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 110 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్. ఇది 30x33 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది చాలా నీట్గా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్, UPVC విండోస్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఇవ్వడం జరిగింది చూడండి. గ్రానైట్తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ అయితే మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడున్న టైంలో ఓనర్ దగ్గరుండి కట్టించుకోవడం జరిగింది. చూడండి,
ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వచ్చేసి దానికి అటాచ్డ్ ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా, పూజా రూమ్, ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది చూడండి మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది టీవీ ఫ్రేమ్ ఇట్లా అవన్నీ కూడా చేయించడం జరిగింది. నార్త్ ఈస్ట్ అయితే రెండు వైపులా మనకి డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది రోడ్ చూడండి, ఇంటి ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. ఈ వెంచర్లో మొత్తం కూడా మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ మెట్రో నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. ఇది ఉప్పల్ డిపో ఉంటుంది, డిపోకి క్వైట్ ఆపోజిట్ అయ్యేది. ఉప్పల్ డిపోకి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయి ఉంది. హైవే రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది ఇది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం చూడండి. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. 2 సింగిల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 2 సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రెంట్ పర్పస్ అనమాట. ఇది రెంట్కి ఇవ్వడానికి అయితే పనికొచ్చేది. 2 సింగిల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 బిహెచ్కే, సెకండ్ ఫ్లోర్ వచ్చి 1 బిహెచ్కే ఇవ్వడం జరిగింది. చూడండి మంచి కారిడార్ ఇట్లయితే ఇవ్వడం జరిగింది. మీకు మెయిన్ రోడ్ చూపిస్తాను చూడండి. పైనుంచి పైకి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది. ఇది ఉప్పల్కి దగ్గరలో ఉప్పల్ డిపో ఆపోజిట్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే. మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో ఎగ్జాక్ట్గా మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్ వరంగల్ హైవేకి అయితే 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైకి వచ్చాం. మొత్తం టోటల్గా G+2 అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి దగ్గరలోనే మనకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఒక 3-4 హాస్పిటల్స్ అండ్ సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్, పూజా స్టోర్స్, అన్ని స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లొకాలిటీలోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేటెడ్ అయి ఉంది. ఇది సెమీ కమర్షియల్గా మీరు కింద యూజ్ చేసినా కూడా మీకు 1 lakh రూపీస్ రెంటల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న టైంలో మనకి 60,000 అయితే ఇస్తే, రెంట్కి ఇస్తే 60,000 రెంటల్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి లొకాలిటీ చూడండి. ఇక్కడ పైన కూర్చోవడానికి కూడా ఈ గార్డెన్ చేయించండి, ఈ సిట్టింగ్ అయితే చేయించడం జరిగింది. ఈ ఒకటి మంచినీళ్ళకి, ఉప్పు నీళ్ళకైతే 2 ట్యాంక్స్ ఇట్లన్నీ ఉన్నాయి. బట్టలు ఆరేసుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. చుట్టుపక్కల లొకాలిటీ చూడండి. ఇక్కడ అవుపిస్తుంది మనకి మెయిన్ రోడ్ అవుపిస్తుంది చూడండి. మీకు క్లోజ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఉప్పల్ డిపో. ఇది ఉప్పల్ డిపోకి క్వైట్ ఆపోజిట్లో ఈ లారీల అడ్డ దగ్గరలో ఇక్కడ చూడండి. ఇది పక్కనే ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది చూడండి. ఈ హాస్పిటల్ కూడా చూపిస్తాను మీకు. ఈ హాస్పిటల్ పక్కనే ఉంది ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. ఇది 110 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ G+2 ఇండిపెండెంట్ హౌస్. దీని ప్రైస్ వచ్చి మనకి 1,85,00,000 చెప్తున్నారు. మొన్నటి వరకు అయితే ప్రైస్ అయితే వేరే ఛానల్స్లో చాలా ఎక్కువ చెప్పడం జరిగింది. ఇప్పుడున్న టైంలో 1,85,00,000 చెప్తున్నారు. స్లైడ్లీ నెగిషియబుల్, అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. ఇది మెయిన్ రోడ్ చూడండి. ఈ లొకాలిటీకి పక్కనే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకాలిటీలో అయితే ఉంటుంది. హౌస్ అయితే చాలా నీట్గా, చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.